ఫర్ ఎగ్జాంపుల్ అనేక పేషెంట్లు నేను చెప్పాను మీకు ఈ క్వశ్చనర్ ఇస్తానండి, దాని కింద 4-5 కారణాలు రాశాను నేను. ఒకటి, ఇంట్లో ఎవరైనా చనిపోయినారా, రెండు, ఏమైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ చూసారా, లేకపోతే ఇంట్లో ఎవరికైనా సీరియస్ ఇల్నెస్ ఉందా. ఇట్లా ఏవో కొన్ని కారణాల వల్ల చాలామంది దే ఆర్ ఫాలోయింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. అయితే చాలామంది చెప్తుంటారు, మా అమ్మ చనిపోయిందండి సంవత్సరం క్రితం, అప్పటి నుంచి నేను ఇట్లా అయిపోయినానండి. ఏమ్మా ఆమెకి మీకు బాగా అటాచ్మెంటా? అవునండి, బాగా అటాచ్మెంట్ అండి, ఆమె రిపీటెడ్గా గుర్తొస్తుందండి. దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తుంటా. ఒకటి, భారతంలో యక్ష ప్రశ్నలని ధర్మరాజు అసలు ఎవరికన్నా ఇది కావాలంటే భారతంలో ధర్మరాజు క్యారెక్టర్ని కరెక్ట్గా అధ్యయనం చేస్తే మనం బతుకు ఎట్లా గడపాలో మనకి తెలుస్తుంది. యక్ష ప్రశ్నలని ఒక అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది, అందరూ చదవాల్సిన ఇది. దాంట్లో యమధర్మరాజు గారు అడిగారట ఒక కొంగ రూపంలో వచ్చి, జీవితంలో విచిత్రమైన విషయం ఏంటి అని. జీవితంలో ప్రతివాడు పుడుతున్నాడు, ప్రతివాడు పోతున్నాడు, మనిషి వీళ్ళనందరినీ చూస్తున్నాడు, అయినా నేనేదో శాశ్వతం అని, మా అమ్మ శాశ్వతంగా ఉండాలని అనుకుంటున్నాడు అని. అమ్మా నువ్వు ఇవన్నీ చదివావు, ఇది కదా విషయం, వచ్చినవాడు పోవాల్సిందే కదా అని. రెండోది, బుద్ధుడి జీవితంలో ఒకటి ఇలాంటిది రాశాట. ఆయన పోయి ఇట్లాగే అడిగారట, ఏమండి మా అమ్మ చనిపోయింది, అప్పటి నుంచి నాకు ఉరికిన టెన్షన్గా ఉంది, ఇట్లా ఉంది అట్లా ఉంది, నేను మర్చిపోలేకుండా ఉన్నాను అంటే ఆయన చెప్పాట, అమ్మా నువ్వు ఈ గొడవ నీది, ముందు నువ్వు నా భక్తురాలు కదా, కాస్త భిక్ష తెచ్చిపెట్టాను. ఇప్పుడు మన స్టూడియో ఇదిగో ఇక్కడ ఈ ఏరియాలో ఉంది, ఆకాశవాణి ఏరియాలో. ఈ చుట్టుపక్కలమ్మ వెళ్ళి తిరిగి ఓ 4 ఇళ్ళు అడుక్కుని లేకపోతే 10 ఇళ్ళు అడుక్కుని ఏ ఇంట్లో ఎవరన్నా చచ్చిపోకుండా ఉన్నారో ఆ ఇంట్లో నుంచి నాకు కాస్త భిక్ష తెచ్చిపెట్టమ్మా అని అడిగట్ట. ఇదే మాట చెప్తుంటాను, ఈ ఏరియా అంతా తిరగండి, మీరు ట్రై చేయండి, ఎక్కడన్నా చనిపోయిన వాళ్ళు ఉన్నారు అంటే ఏమిటి, మనం పుట్టాము అంటే బర్త్ డేట్ ఉంది అంటే డెత్ డేట్ ఈస్ కన్ఫర్మ్. అంతే, ఒకడు ముందు ఒకడు వెనకాల. అంతే. అయితే దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు ఎవరికి ఆయుష్ ఎంతవరకు ఉందో మన వాళ్ళు కర్మ అంటున్నారు, వాడికి ఓ 10 ఏళ్ళకో లేకపోతే 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో యాక్సిడెంట్ అయ్యో ఏదో వెళ్ళిపోతున్నాడు. నిజమే, కొన్ని రోజులు ఏడుస్తాము, ఆ బాధ ఉండవలసిందే. కానీ ఈ నిజాన్ని తెలుసుకోకపోతే మనిషి జీవితం అస్తవ్యస్తం అవుతుంది.